నమస్కారం మిత్రులారా, తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులను అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు. నిన్న వచ్చిన ఏఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల విషయంలో కూడా మళ్ళీ అదే రకమైన తీరులో 19,000 నుంచి 20,000 పోస్టులు భర్తీ చేయాల్సిన చోట కేవలం 7,437 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని కేబినెట్ డిసిషన్ తీసుకున్నారు. ఒక్క తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లోనే 7,000 మంది అవసరం, కానీ 7,000 మందిలో 2,700 మాత్రమే ఈరోజు ఉన్నారు. కావాల్సిందంతా ఇంకా 5,200 మంది అవసరమైతే ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము కేవలం 790 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అంటే దాని అర్థమైంది మిత్రులారా, మీరు నిరుద్యోగులను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే నిరుద్యోగులను ఈ విధంగానే ఇంకా క్షోభపెట్టి మోసం చేసి పదే పదే వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. ఈ రోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక ఆకాంక్షలతో హైదరాబాద్కు వచ్చి ఐపీఎస్ డిఎస్పీ అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూపించాల్సిన టాలెంట్ ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు కేవలం కానిస్టేబుల్ పోస్టులకు ఏఎస్ఐ పోస్టులకు కూడా నోచుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నదే. దాన్ని ఎవరు ఆన్సర్ చేస్తారు, ఎవరు జవాబుదారీగా నిలబడతారు? ఈరోజు హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ నిరుద్యోగుల ఆక్రందన కనబడతలేదా? ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఇంత ఘోరంగా మోసం చేస్తున్నారే పదే పదే. మరి ఈ నిరుద్యోగుల యొక్క ఆక్రందనకు సమాధానం ఎవరు చెప్తారు? రాహుల్ గాంధీ చెప్తాడా, మల్లికార్జున్ ఖార్గే చెప్తాడా, సోనియా గాంధీ గారు చెప్తారా, మరి రేవంత్ రెడ్డే చెప్తాడా? కంచే చేను మేస్తే అన్నట్టు రేవంత్ రెడ్డే తనే ఎక్కడైతే జవాబుదారీగా ఉండానో, తనే నిరుద్యోగులను ఉద్యోగులుగా మారుస్తా అని పదే పదే చెప్పిండో, మరి అటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 19,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,400 పోస్టులు మాత్రమే తీసుకొచ్చినట్టే. దాని అర్థం ఏంది? దీని వెనుక ఒక పెద్ద కుట్రనే దాగింది మిత్రులారా. అప్పుడు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు దొందే అన్నట్టు నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, నిరుద్యోగులకు టైంకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను ఉద్యోగస్తులను చేసే పరిస్థితి లేదు. కనీసం ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అంటే ప్రైవేట్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే దమ్ము లేదు వీళ్ళకు. కనీసం వాళ్ళు స్వతహాగా ఏదైనా పని చేసుకుందాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుందాము అంటే ఆ రాజీవ్ యువ వికాసం కిందనో లేకుంటే ఏదైనా ఒక దారి చూపించి ఒక 5 లక్షలో 3 లక్షలో కనీసం వాళ్ళకు లోన్ ఇప్పించే పరిస్థితి ఉందా అంటే అది కూడా లేకుండా ఈ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల చాలా దారుణమైన కర్కశమైన నీతిని వినియోగిస్తూనే ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగులకు ఉన్న హక్కు ఏంది? ఉద్యోగం చేసే ఆకాంక్ష. ఆ హక్కును కూడా మీరు కాలరాస్తూ వాళ్ళకు ఇటు ప్రైవేట్ జాబులకు తీసుకోకుండా అటు గవర్నమెంట్ జాబులు తీసుకోకుండా కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళను పదే పదే మోసం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. సో దయచేసి వెంటనే ఈ 7,400 పోస్టుల బదులు 19,000 పోస్టులు తీసుకురావాల్సిందే. ఆ 19,000 పోస్టులు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. జై శ్రీరామ్.